ఓ హ్యూజ్ హాల్ అండి. అసలు Yes, ఇక్కడ madam. ఏం ఆపరేషన్స్ టేక్ కేర్ చేస్తారు? మేడం ఇదంతా కూడా ప్యూర్లీ ఫర్ మాక్ ఇంటర్వ్యూస్. ఓహోహో, ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూస్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా మేడం, మాక్ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్ కి. యూకే లో ఎలా ఉంటదంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అడ్మిషన్ లెటర్ రావడానికి దానికంటే ముందు ప్రీ క్లాస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒక 10 రోజుల ముందు నుంచి ఇంటర్వ్యూస్ ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్ ని. అప్పుడు డైరెక్ట్ గా యూనివర్సిటీ అఫీషియల్ పర్సన్ వచ్చి క్వశ్చన్ అడిగిన ఆల్రెడీ నాకు ఈ క్వశ్చన్ ఐడియా ఉంది అని చెప్పి నాకు ఎక్స్పీరియన్స్ తో మాట్లాడినప్పుడు కన్ఫర్మ్ అడ్మిషన్ స్టూడెంట్ కి అంతది. కాబట్టి ఇదంతా కూడా మాక్ ఇంటర్వ్యూ ప్రిపేర్ చేస్తాం. దానికి సపరేట్ గా టీమ్ ఉంది మాకు. మాక్ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ చేసే టీం కూడా ఉంది. సో నెక్స్ట్ ఏ ప్లేస్ చూపించబోతున్నారు? ఇంకా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి విసోర్స్ లో? బోర్డ్ మీటింగ్ అయ్యే హాల్ ఉంది, అది కూడా ఒకసారి. ఓకే ఓకే. నాగేంద్ర గారు, నేను ఈ ఫ్లోర్ లో ఎంటర్ అవగానే ఇంత హ్యూజ్ హాల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగానే నాకైతే సర్ప్రైజింగ్ గానే ఉంది. మనకి ఏదున్నా కూడా డీప్ స్టడీ చేసిన తర్వాతనే ఒక డెసిషన్ తీసుకుంటాం మేడం. ఇది వచ్చేసరికి మొత్తం మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగే హాల్ మేడం. ఇదంతా కూడా కాన్ఫరెన్స్ హాల్ ఇది. అండ్ మన విసోర్స్ కంపెనీ గురించి కూడా మీరు వెబ్సైట్స్, విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, విసోర్స్ అడ్మిషన్స్ వెబ్సైట్ ఉంది, అండ్ విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ వెబ్సైట్ ఉంది, విసోర్స్ ఫిన్టెక్ వెబ్సైట్ ఉంది, విసోర్స్ కంపెనీ అన్ని కలిపి విసోర్స్ కంపెనీ వెబ్సైట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మేడం. నాగేంద్ర గారు, అసలు మీకు ఏమేం గుర్తింపులు ఉన్నాయి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ మాస్టర్స్ కి అబ్రాడ్ కి వెళ్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక కన్సల్టెన్సీ దగ్గర నుంచి, అంటే ఈ కన్సల్టెన్సీ టైర్ 1 యూనివర్సిటీస్ కి అప్లై చేయగలిగిద్దా లేదా అనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఒక ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ ఉంటాయి మేడం దానికి. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా మా అక్రిడిటేషన్ అండ్ మెంబర్షిప్స్ ఇవి. వెన్ కమింగ్ టు EAIA, మాకు యూరోపియన్ అసోసియేషన్ మెంబర్షిప్ ఉంది. అండ్ దానితో పాటు నఫ్సా, వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ మేడం ఇది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్స్ అని చెప్పేసి నఫ్సాలో కూడా వీఆర్ రికగ్నైజ్డ్. మనకు ICEF స్టేటస్ కూడా రావడం జరిగింది. అంటే ట్రస్టెడ్ ఏజెన్సీ గుర్తింపు వచ్చింది మనకు ICF ద్వారా, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్. అండ్ ETS లో వీఆర్ ద మెంబర్స్. ETS అంటే మనకు నార్మల్ గా టోఫెల్, GRE ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా మేడం, ఈ సంస్థ అది ETS అనే సంస్థ. దాని ద్వారా మనకేంటంటే GRE లో అండ్ టోఫెల్ లో we are providing the special discounts for the students. Vsource Education Consultants Private Limited, Vsource Overseas Consultants Private Limited, Vsource Fintech Private Limited, ఇవన్నీ కూడాను రిజిస్టర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా we are the registered company. నఫ్సా, ICEF, EAIA మెంబర్షిప్స్ సంబంధించిన సర్టిఫికేట్స్.